నమస్కారం. మరి మీరు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో మన ఎన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా అటు అర్బన్ కానివ్వండి, జీవీఎంసీ కానివ్వండి, అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఏ రకంగా కొనసాగుతుందంటే మీరు అందరూ కూడా చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే కేవలం మన పెందుర్తి మండలానికి సంబంధించి పినిగాడి, గొరపెల్లి మరియు పెదగాడి సచివాలయాలకు సంబంధించి సుమారుగా 4,42,00,000 రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు మనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా పెనిగాడి, గొరపెల్లి సచివాలయానికి సంబంధించి కేవలం జల్ జీవన్ మిషన్ కిందే ప్రతి ఇంటికి కూడా కొళాయి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో జల్ జీవన్ మిషన్ కింద సుమారుగా 2,75,00,000 రూపాయలు జల్ జీవన్ మిషన్ కింద ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ పనులన్నీ కూడా ఇప్పటికే పనులు ప్రారంభం అయ్యేటువంటి పరిస్థితులు, పైప్ లైన్స్ అన్నీ కూడా వచ్చేసి కూడా ఉన్నటువంటి సందర్భాలు ఈరోజు మనం చూసుకుంటే ఇవాళ ఈ గ్రామం ఇప్పుడు మనం నిలబడినటువంటి ప్రాంతంలోనే మనం చూద్దాం ఎంత చక్కనైనటువంటి వాతావరణం ఇవాళ గ్రామాల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్నటువంటి దానికి ఇదే నిదర్శనం. గతంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంది అంటే హెల్త్ పరంగా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే పెందుర్తి సిహెచ్సికి వెళ్ళాల్సిన పరిస్థితి, ఇక్కడ నుంచి ఒక ఆటో లేకపోతే ఎవరినో అడిగో బండి మీదో దేని మీదో వెళ్తే కానీ ట్రీట్మెంట్ అందలేనటువంటి. కానీ ఈరోజు ఈ గ్రామం పరిధిలోనే ఒక వెల్నెస్ సెంటర్, ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేసి 105 రకాల మందులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి డాక్టర్లని, నర్సుల్ని, ఏఎన్ఎంలని పెట్టి వైద్యాన్ని వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గరికే. దీని ఎదురుగా చూసుకుంటే మనం రైతు భరోసా కేంద్రం, మనకి విత్తనాలు కావాలన్నా, ఎరువులు కావాలన్నా మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి గంటల లైన్లో నిలబడేటువంటి పని లేకుండా అవన్నీ కూడా ఈ గ్రామంలోనే అందించేటువంటి విధంగా ఒక నూతనమైనటువంటి సచివాలయం బిల్డింగ్, అదేవిధంగా పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి నాడు నేడు ద్వారా అభివృద్ధి చెందినటువంటి స్కూల్స్ కానివ్వండి, ఇన్ని రకాలుగా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో ప్రజలు గ్రామం దాటి ఏ అవసరమైనా విత్తనాలు కావాలన్నా, డాక్టర్ కావాలన్నా, మందులు కావాలన్నా ఊరు దాటి వెళ్ళే పని లేకుండా అన్ని గ్రామంలోనే అందించేటువంటి విధంగా ఇన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంది, ఒక పక్క అభివృద్ధి చేస్తుంది. ఇవాళ ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఓడించడానికి ఇవాళ అన్ని పార్టీలు కూడా ఒక్కటవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే వాళ్ళ లక్ష్యం అంట. దేనికి ఓడించాలి? ఇవాళ మీరు ఎన్ని మాట్లాడినా సరే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇవాళ అనుకున్నటువంటి మాట ప్రకారం ప్రజలకు అమ్మఒడి ఇస్తామన్నా అమ్మఒడి ఇస్తున్నాం, డ్వాక్రా రుణమాఫీ చేస్తున్నాము, 0 వడ్డీ రుణాలు ఇస్తున్నాము, రైతు భరోసా ఇస్తున్నాము, 18,750 రూపాయలు ఇస్తున్నాము, అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం. ప్రజలందరూ కూడా ఎన్ని పార్టీలు కుమ్మక్కైనా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటుండి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అత్యధిక మెజార్టీ గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర బార్కవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.